ఫ్రెండ్స్ ఇక్కడ రెక్కలు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను ఎప్పుడు చేసే వీడియో కమిస్తారు. ఈ వీడియో నచ్చకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క మనీని మనం పేటిఎం ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత ఇంగ్లీష్ పరిజ్ఞానం అయితే ఉండాలి. లేదంటే ఈ యొక్క రంగంలో మనం వెనకబడిపోతాం. అంతేకాకుండా చాలా మంది కూడా ఈ యొక్క ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. బట్ ఏంటంటే కొన్ని పరిస్థితుల వల్ల మనకు ఈ యొక్క ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవ్వదు. అంటే మనకు సాధారణంగా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తెలుగులో మాట్లాడడం కానీ లేదంటే ఇతర లాంగ్వేజ్ మాట్లాడడం వల్ల మనం ఈ యొక్క ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నప్పటికీ మనం వేరొకరు మనకు ఇంగ్లీష్లో మాట్లాడకపోవడం వల్ల మనకు కూడా ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది కొద్దిగా తగ్గిపోతుంది. మనతో పాటు ఎవరైనా సరే ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ చేస్తేనే కదా ప్రతిరోజు కూడా మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు మీకు ఈ వీడియోలో టూ యాప్స్ గురించి చెప్తాను. ఇవి మనకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంది. కానీ సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే స్పోకెన్ ఇంగ్లీష్ యాప్. ఈ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ యాప్లో మనకు ఇంగ్లీష్ టు తెలుగు అనేది ఏ విధంగా మాట్లాడాలి అనే ప్రతి దాని గురించి మనకు వివరణలు అయితే ఉన్నాయి. సో మనం ఎప్పుడు ఏ కండిషన్స్ యూజ్ చేయాలని కూడా ఉండడం జరిగింది. ఈ యొక్క యాప్లో మనకు ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మనం నేర్చుకున్న దానికి ప్రాక్టీస్ కూడా అవ్వచ్చు. ఈ యొక్క వీడియోలో మీకు ఏం చెప్తానంటే కేవలం ఈ యొక్క గ్రామర్ అనేది ఏ విధంగా నేర్చుకోవాలనే కాదు, ఈ యొక్క వీడియోలో మీకు ఇతరులతో ఏ విధంగా కమ్యూనికేషన్ చేయొచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు అబ్బాయి అయితే అమ్మాయితో కూడా మాట్లాడవచ్చు, మీరు అమ్మాయి అయితే అబ్బాయిలతో కూడా మనం ఇంకా కమ్యూనికేషన్ అయితే చేయొచ్చు. సో ఫుల్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఓకేనా, ఇంగ్లీష్లోనే మనం వేరే కొత్త కమ్యూనికేషన్ అయితే చేయొచ్చు. కేవలం ఇండియాలోనే కాదు, విదేశాల్లో చాలామంది ఉంటారు. సో వారితో కూడా మనం కమ్యూనికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫుల్ వీడియో అనేది చివరి వరకు చూడండి. ఓకేనా, తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో బటన్ ఉంది కదా, సో దాన్ని ప్రెస్ చేసిన వెంటనే మనకు బెల్ ఐకాన్ వస్తుంది. సో దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఈ యొక్క ఛానల్తో పాటుగా నేను వేరొక ఛానల్ కూడా క్రియేట్ చేశాను. సో అది కూడా మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఆ యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. సో కండిషన్స్ అనేవి ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ప్రతి దానికి కూడా మంచి ఎక్స్ప్లెనేషన్తో ఉండడం జరిగింది. బేసిక్ నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్లో మనకు ఏ విధంగా ఉపయోగించాలనేది ఇవ్వడం జరిగింది. సో హోమ్లో ఎవరైతే ఉంటారో వారికి ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న సో వీరికి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యే కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఎంత మనం గ్రామర్ నేర్చుకున్నా సరే ఖచ్చితంగా మనం వేరే కొత్త కమ్యూనికేషన్ చేస్తూ ఉంటేనే మనకు ఈ యొక్క ఇంగ్లీష్ అనేది మనకు ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంగ్లీష్ అని కాదు, ఏదైనా సరే వేరే కొత్త కమ్యూనికేషన్ చేస్తూ ఉండాలి, లేదంటే వేరే కొత్త వర్క్ చేస్తూ ఉండాలి అనమాట. సో ఈ యొక్క యాప్లో మనకి ఏంటంటే జస్ట్ మనకు ఆ యొక్క టాపిక్స్ గురించి, అంతేకాకుండా ప్రాక్టీస్ టెస్ట్లో అయితే మనకు ఉండడం జరిగింది. సో ఎప్పుడు ఏ విధంగా ఉపయోగిస్తాం చూడండి. ఇక్కడ మనకు ఐ స్పీక్ ఇంగ్లీష్ అని ఉంది. ఓకేనా, ఐ స్పీక్ ఇంగ్లీష్ అంటే మనకు ఆన్సర్ అని క్లిక్ చేసాం అనుకోండి, మనం తెలుగులో ఏ విధంగా ఉంటుంది మీనింగ్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా తెలుసుకోవడం వల్ల ఇంగ్లీష్కి తెలుగు మీనింగ్ ఏంటనేది తెలుస్తుంది అనమాట. సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇది చూడండి, ఇక్కడ ఒక మంచి యాప్ ఉంది. సో ఇంగ్లీష్ టాక్ అని ఉంది అనమాట. చాలా సూపర్ యాప్ అని చెప్పుకోవచ్చు. కేవలం ఇది ఇండియాలోని వ్యక్తులతోనే కాదు, విదేశాల్లోని వ్యక్తులతో కూడా మాట్లాడవచ్చు. ఇది ఫేక్ అయితే కాదు, చాలా జెన్యూన్ అనమాట. సో నేను ట్రై చేశాను. సో మనకు విదేశాల్లోని వ్యక్తులతో కూడా మాట్లాడవచ్చు అనమాట. సో చాలా మంది ఏంటంటే మనకు మేల్ టు ఫీమేల్ వస్తూ ఉంటారు, అంతేకాకుండా మేల్ టు మేల్ లేదంటే ఫీమేల్ టు ఫీమేల్ అనమాట. సో ఇది మనం స్టార్టింగ్ ఓపెన్ చేయగానే ఏంటంటే మనకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అంతేకాకుండా మీ యొక్క జెండర్ అడుగుతుంది. సో అది క్లిక్ చేసిన తర్వాత మనకు రిజిస్టర్ అవ్వమంటుంది. ఆ రిజిస్టర్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మనకు టాక్ టు లెవెల్ 1 స్పీకర్ అని ఉంది, తర్వాత టాక్ టు లెవెల్ 2 స్పీకర్ అని ఉంది. సో ఓకే, టాక్ ఆపోజిట్ జెండర్ అని కూడా ఉండడం జరిగింది. ఓకేనా, మీరు ఆపోజిట్ జెండర్తో మాట్లాడుకుంటా అంటే మీరు మేల్ అయితే ఫీమేల్తో మాట్లాడుకుంటే ఖచ్చితంగా మనకు కంటిన్యూ అనేది క్లిక్ అంటే మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. బట్ ఏంటంటే మీరు బేసిక్ నాలెడ్జ్ మామూలుగా నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో వేరొకరితో మాట్లాడవచ్చు, టాక్ లెవెల్ 1 స్పీకర్ అనే ఆప్షన్లో. ఓకేనా, సో మీకు కాల్ చేస్తున్న చూడండి, ఇక్కడ కాల్ చేస్తుంటే మనకు వెంటనే వితిన్ సెకండ్స్లో మనకు కనెక్ట్ అయిపోతుంది. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. సో ఈ యొక్క దేశాల్లో ఎవరో ఒకరి మీద కాంటాక్ట్ అవుతారు. సో ఇది అయితే రోబో మాట్లాడవు, సో హ్యూమన్స్ మాట్లాడతారు. ఓకేనా, సో ఫస్ట్ మీరు లెవెల్ 1 స్పీకర్తో కనీసం ఒక 10 to 15 మెంబర్స్తో మాట్లాడాలి. అప్పుడే మనకు లెవెల్ 2 స్పీకర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. లెవెల్ 1 స్పీకర్ ఏంటంటే మనకు బేసిక్ నాలెడ్జ్, అంటే మీరు ఏ విధంగా స్టార్టింగ్ అయితే ప్రిపేర్ అవుతున్నారో అదే విధంగా వేరొకరు కూడా మనకు గైడ్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. అంటే మనకు ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అనేది మనకు చెప్తూ ఉంటారన్నమాట. అంతేకాకుండా మనకు టాక్ టు లెవెల్ స్పీకర్ అంటే మనకు కొంచెం ఇంగ్లీష్ అనేది సో కొంచెం హైగా ఉంటుంది అనమాట. సో ఈ విధమైన అప్డేట్ అయితే మీరు పరిశీలించుకోండి.
ఫ్రెండ్స్ ఫస్ట్ యాప్ చెప్పాను కదా, ఆ యొక్క ఫస్ట్ యాప్లో మనకు ఒక్కసారి ఇంటర్నెట్ యూజ్ చేసి మనం ఇన్స్టాల్ చేసుకుంటే చాలా ఆ యొక్క అప్డేట్ని మనం ఆఫ్లైన్లోనే చూడొచ్చు, మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది. కాకపోతే ఈ యొక్క ఇంగ్లీష్ టాక్ యాప్ మాత్రం ఖచ్చితంగా మనం ఇంటర్నెట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్నెట్లోనే మనకు కాల్స్ అనేవి కనెక్ట్ అవుతుంటాయి. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కానీ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏమీ మీరు ఇవ్వక్కర్లేదు. జస్ట్ అక్కడ మనకు టాక్ టు లెవెల్ 1 స్పీకర్ని క్లిక్ చేస్తే చాలు, వెంటనే ఇక్కడ వాళ్ళు ఎవరో ఒకరు మీతో కనెక్ట్ అవుతుంటారు అనమాట. విత్ ఇన్ సెకండ్స్లోనే మనకు కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఎవరితో ఈసారి ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. సో చాలాసార్లు మనకు కంట్రీస్ చాలా మంది కూడా మనకు ఆ కాల్లో కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో వారితో కూడా మనం బేసిక్ ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. లెవెల్ 2 స్పీకర్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ అనేది ఉంటుంది. సో హోమ్లో ఎవరైతే ఉన్నారో సో వారందరికీ కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కేవలం ఇండియానే కాదు, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, రష్యా చాలా దేశాల్లో మనకు ఇంగ్లీష్లో ఎవరైతే మాట్లాడతారో సో వారందరూ కూడా మనకు ఇక్కడ యాడ్ అవుతుంటారు అనమాట. ఖచ్చితంగా యాడ్ అవుతారు. జస్ట్ మనం టచ్ చేస్తే చాలు, వెంటనే కాల్ అనేది వెళ్ళిపోతుంది. సో ఒకసారి ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. ఆ యాప్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు బాగుంటుంది అనమాట. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.